శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి కేంద్రంలో ఉన్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులకి విద్యాపరంగా మంచి యోగాన్ని ఇస్తుంది. రైతులకి వాళ్ళ పంటలు పండించే విషయంలోని ఆ వచ్చే ఫలాల విషయంలో బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కాకపోతే ఎంతైనా కూడా లగ్నంలో శని ఉన్నాడు కదా, మీనంలో సప్తమంలో కుజుడు ఉన్నందుకు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది ఫైనాన్షియల్గా కానివ్వండి, పార్ట్నర్స్తో కానివ్వండి, వివాహ విషయాల్లో కానివ్వండి, స్ట్రెస్ మాత్రం కాస్త ఎక్కువగా పడుతూ ఉంటారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే 21వ తేదీ నుంచి ఎప్పుడైతే పంచమంలోకి శుక్రుడు వెళ్తున్నాడో, ఈ లగ్నానికి పాపి శుక్రుడు చెప్పాలంటే, ఈ లగ్నానికి పాపి పంచమానికి కూడా సహజంగా న్యాచురల్గా లగ్నానికి పాప అయినా కూడా పంచమానికి భాగ్యాన్ని కూడా పాపులే అవుతారు వాళ్ళు. సర్వే త్రికోణ నేతారో గ్రహ శోభల ప్రదాప సూత్రపరంగా తీసుకుంటే. సో దీనివల్ల ఏమవుతుంటుందంటే స్త్రీ సంతానం ఉన్నవారికి కొంత స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. శుక్రుడు స్త్రీ కారకుడు కాబట్టి. కాకపోతే వీళ్ళకి ఎప్పుడైతే 6వ స్థానంలో కేతు ఉన్న ప్రదేశానికి కూడా రవి వస్తున్నాడో, మీనం వారికి 6th హౌస్, ఎవరికైనా 6th హౌస్ పూర్వజన్మ కర్మే. బట్ మీనం వారికి ఏంటంటే తండ్రితో ఉండేటువంటి కొన్ని ఇవి ఎప్పుడు వీళ్ళకి రెగ్యులర్గా ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా. అంటే తండ్రి వల్లే బాగున్నాను, తండ్రి వల్లే ఇబ్బంది పడ్డాను అంటారు. తండ్రి వల్లే అదేదో సినిమాలో ఉంటుంది చూసాను, అంతా మీరే చేశారు నాన్న అని, బొమ్మరిల్లు మూవీలో. అలా వీళ్ళకి కొంచెం తండ్రితో ఉండే ఎఫెక్షన్ అలాగే ఉంటుందండి. ఆ సినిమాలో హీరోకి తండ్రి అంటే బాగా ఇష్టం, కానీ తండ్రి వల్లే నేను అంత కట్ వేసినట్టుగా ఉన్నానని ఫీలింగ్ ఉంటుంది. సో అది ఎక్కువగా మీనలగ్నం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా పూర్వజన్మ కర్మకారకుడు రవే అయ్యి అక్కడికి వచ్చినందుకు ఇంకా ఎక్స్ట్రీమ్స్ జరుగుతాయి కొన్ని వీళ్ళ లైఫ్లో తండ్రితో ఉండే రిలేషన్స్ విషయంలో. అండ్ అలాగే గవర్నమెంట్ లోన్స్ కోసం ట్రై చేస్తే వస్తుంది. అంటే ప్రభుత్వ సంబంధించిన లోన్స్ కొన్ని ఉంటాయి. అటువంటి వాటికి చాలా బాగుంది చెప్పాలంటే. శత్రువుపై ఖచ్చితంగా జయాన్ని వీళ్ళు సాధిస్తారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాజికమైనటువంటి విషయాల్లోని మాట్లాడేటప్పుడు, లేదా వివాహ సంబంధించిన విషయాల్లోని, ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలనే విషయాల్లోని 1కి 4 సార్లు ప్లాన్డ్గా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది చెప్పాలంటే. అలాగే కొంచెం జీవిత భాగస్వామికి, వీరికి కాదు కానీ జీవిత భాగస్వామికి ఉద్యోగ సంబంధించిన విషయంలో, లేదా ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ సప్తమంలో కుజుడు ఉన్నాడు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని లాభంలో అంటే లగ్నంలో ఉండి వక్రించినందుకు కొంచెం ఏళ్ళనాడు శని ప్రభావం కూడా తగ్గుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏళ్ళనాడు శని ప్రభావం వక్రిస్తే తగ్గుతుంది. కాకపోతే 12వ స్థానంలో 2 రాహువు శని ఉన్నందుకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అది ఏమైనా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందా అని చూసుకొని చేయాలి. బికాజ్ ఆఫ్ 12th లార్డ్ 12th హౌస్లోకి వెళ్తున్నాడు రాహు దగ్గరికి. సో ఇటువంటివి. ఇంకొంతమంది ఏంటంటే ఈ మీన లగ్నం వారికి లేదా మీన రాశి వారికి ఇప్పుడు మనకి చూడండి ఒక్కోసారి ఈ ఆక్షన్స్ అవుతుంటాయి, ఈ బార్ మన వైన్స్ ఆక్షన్స్, ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. నన్ను అడిగితే ఈ సమయంలో దట్ ఈజ్ నాట్ రైట్ టైం వీళ్ళకి. ఆక్షన్స్లో ఏం చేస్తారంటే ఒకదానికి ఒకరికి 2 లక్షలతో కడతారు. నాకు మొన్న కూడా ఎవరో అడిగారు. అదేంటంటే దిస్ ఈజ్ నాట్ రైట్ టైం మీనం వారికి. అంటే పోతే పని వస్తే రానిలా వస్తే మళ్ళీ వీళ్ళే దాన్ని ఇంకోలుగా అమ్ముతారు. ఇలాంటివి మాత్రం ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు. ఓకే, అంటే గోచార ఫలితాలు కాకుండా నార్మల్గా అసలు ఎలా ఉండదు? అంటే నార్మల్గా అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్ చూసుకోవాలండి ఎప్పుడైనా కూడా. అంటే ఇవి మనం ఇప్పటివరకు చెప్పుకున్న గోచారము. పర్సనల్ చార్ట్ ఈజ్ వెరీ అక్యురేట్లీ మీకు ఏ స్టెప్ తీసుకోవాలి, మీరేమిటి, మీకు గతంలో జరిగిన అంశం ఏమిటి, ఫ్యూచర్లో ఎక్కడ మీకు మళ్ళీ అలాంటివి రిపీట్ అవ్వబోతున్నాయి, అది గుడ్ లక్ కావచ్చు ఏదైనా అనేటువంటి చాలా స్పష్టంగా మీకు మీ యొక్క పర్సనల్ చార్ట్ చెప్తుంది. అందులో చాలామందికి సందేహం ఏంటంటే ఇక్కడ పర్సనల్ చార్ట్ నిజంగా ఎందుకు చెప్పించుకుంటామనే క్లారిటీ చాలామందికి లేదు. ఏమనుకుంటారంటే ఏళ్ళనాటి శని ఉంది చూసుకోవడానికి, సర్పదోషం ఉందేమో చూసుకోవడానికి, లేకపోతే ఏదో మన నారాయణ బలి, మన ఆశ్లేష బలి అంటారు, ఇవేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం అనుకుంటారు. కానీ దానికోసం కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర కలుస్తున్నామంటే అది ఆపరేషన్ కోసం కలవం కదండి. ప్రతిసారి కూడా మన బాడీ చెక్ చేస్తారు. చెక్ చేసి ఏం తక్కువగా ఉన్నాయి, వైటమిన్స్ తక్కువగా ఉన్నాయా, బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నాయా, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందా, అసలు ఎందుకు బాధపడుతున్నారు మీరు అనేది ఎలా ఉంటుందో మెడికల్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఆస్ట్రాలజీలో కూడా లగ్నం బలహీనంగా ఉంది అంటే వీళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారు, లగ్నం చెప్తుంది అది.
మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఏ దేవత ఉపాసన చేస్తే, లేకపోతే మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీరు హైలైట్ అవుతారు లైఫ్లో. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, నేను ఒక మంచి సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని. కానీ ఎలా అవ్వాలనేది చెప్పేది ఆస్ట్రాలజీ. అలాగే ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ చాలా అవసరం, ఎవరికైనా కూడా, ఆఖరికి అడుక్కునేవాడి దగ్గర నుంచి అంబానీ వరకు అందరికీ డబ్బులు కావాలి, అవునా కదా? అయితే వాళ్ళకి ఏ మార్గంలో వస్తుందనేది తెలుసుకోవాలండి ఎప్పుడు కూడా, ఎందుకంటే దానికి చదువుకి సంబంధం ఉంటుంది. చాలామంది లైఫ్స్లో జరిగే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ లైఫ్లో ఒక మార్గంలో ధనయోగం ఉంటుంది, వీళ్ళు చదివిన మార్గం మరొకటి అవుతుంది. అందుకని చాలామంది చూడండి, అయ్యో మేము పలానా బీటెక్ చేశానండి కానీ అకౌంట్ సెక్షన్లో జాబ్ చేస్తున్నానండి అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో డాక్టర్ చదివాను యాక్టర్ అయ్యానంటారు. మరి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇన్ని 7 years చదివాము ఏమిటిది. కానీ నేనేమంటానంటే, మీరు చిన్నప్పుడే కనుక వీళ్ళకి ఎందులో ధనయోగం ఉందో చూసుకుంటే, వీళ్ళు ఆ రంగాల్లో కనుక వెళితే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. ఏంటంటే ఇక్కడ హాబీగా నేర్చుకునేటువంటి విద్యలు వేరు, ప్రొఫెషన్గా తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకునే విద్యలు వేరు. ఈ క్లారిటీ మనం పెంచుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే కొంతమందికి రకరకాల శాపాలు ఉంటాయి, అంటే మాతృశాపం అంటే అన్నదమ్ములతో గొడవలు, మాతృశాపం సొంత తల్లితోనే, సొంత తల్లే కొడుకుల మీద కేసు పెట్టిన కేసెస్ నేను చాలా చూశాను. పితృశాపం లేదా తండ్రితో బాగోపోవడం ఎందుకు అవుతాయంటే, వీళ్ళకి 3వ స్థానం పాడైంది అనుకోండి, అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాస్ట్ లైఫ్లో ఏదో మనం తప్పు చేసాం, సో ఇక్కడ నువ్వు ఎలా జీవించాలని చెప్తుంది మన పర్సనల్ చార్ట్. లేకపోతే నువ్వు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఈ 3rd house పాడైతే కూడా ఇబ్బంది వస్తుంది. ఏ రోజుల్లో చేయకూడదు, ఏ రోజుల్లో నువ్వు అగ్రిమెంట్స్ జోలికి వెళ్ళకూడదు అని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు ఏ సైడ్ అంటే ఎప్పుడు మీరు ప్రాపర్టీ కొనుక్కుంటారు, అసలు ఎలాంటి ప్రాపర్టీ కొనుక్కోవాలి, మీరు అసలు ప్రాపర్టీ కొనొచ్చా కొనకూడదా, ఒక క్లారిటీ ఇస్తుందండి. ఇప్పుడు ఒక వ్యక్తికి కనుక ప్రాపర్టీ మూలంగా బాగోలేదనుకోండి, వాళ్ళు ప్రాపర్టీ కొనడం వల్ల అక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతుంది, గ్రోత్ అనేది ఉండదు. అలా కాకుండా అతనికి బాగాలేదని తెలిసినప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి భార్య పేరు మీదో, పిల్లల పేర్ల మీదో, లేకపోతే తల్లిదండ్రుల పేరు మీదో కొనుక్కుంటే ఏమవుతుందంటే, అప్పుడు ఆయనకి ఎఫెక్ట్ ఉండదు. నాట్ ఓన్లీ ప్రాపర్టీ ఒకటే కాదు, 4వ స్థానం పాడైతే ఈవెన్ వెహికల్ కొనుక్కున్నా కూడా ప్రాబ్లం వస్తుందండి. అది పర్టికులర్గా తెలుసుకోవాలి. సంతానాభివృద్ధి కావచ్చు, వివాహం ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ అనేటువంటివి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు. కొంతమంది చూడండి విదేశాలకు వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఊరికే ఇక్కడ నుంచి పాపం తల్లిదండ్రులు మనీ పంపిస్తూ ఉంటారు, వీళ్ళు బాధపడుతూ ఉంటారు, ఎప్పుడు సెటిల్ అవుతారా, నేను ప్రతి నెల 1,00,000-2 లక్షలు పంపించలేకపోతున్నాను, అప్పులు చేసిన వీళ్ళు బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి ఎలా అయిపోతుందంటే, అబ్బా వీడేదో ఇక్కడేదో చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకుని అయిపోను, ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు ఉంది, ఎందుకు పంపించామరా బాబు అనుకుంటూ ఉంటారు. ఆ అప్పు మీద అప్పు ఎందుకు అవుతుంటాయంటే 6వ స్థానం పాడవుతుంది. సో మనం వెరీ క్లియర్గా ఈ ఆస్ట్రాలజీలో ఇప్పుడు అసలు మనం అప్పు చేసి పంపించవచ్చు ఒక పిల్లవాడిని, ఈజ్ ఇట్ బెనిఫిట్ ఆర్ నాట్ అని ఒక క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు చేసేసి పంపించి అబ్బాయికి అది పనికిరాక వీళ్ళకి అదేమి కాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడేదో తర్వాత ఒక జాబ్ చేసుకుంటూ ఉండేదానికంటే, ఈ అప్పు చేసి పంపించే ఇది మనకు ముందే తెలిస్తే వీళ్ళు 1 కోటి రూపాయలు సేవ్ అవుతారు కదా. ఒక ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్గా మనకు చూడడం వస్తే 1 కోటి కాదు, కొన్ని కోట్ల రూపాయలు సేవ్ అవుతాయి మనకి. డబ్బులు పక్క పెట్టండి, మానసిక స్ట్రెస్ ఎంత ఉంటుంది, తల్లిదండ్రులు ఎంత స్ట్రెస్ పెడతారండి, రాంగ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాం పోయింది. అలాగా అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది. మీరు ఏ దేవతను ఉపాసిస్తే మంచిదో చెప్తుంది, మీకు ఎప్పుడు రైట్ టైమో చెప్తుంది, ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుంది, ఏ రిలేషన్ మీకు బాగుంటుందో చెప్తుంది. కొంతమందికి 2 వివాహాల యోగం ఉంటుంది, వాళ్ళకి తెలియక వివాహం చేసుకుని గొడవలు అయ్యి కోర్టు కేసులు అయ్యి మళ్ళీ దాని తర్వాత డివోర్స్లు అయిపోయి అదొక 4-5 సంవత్సరాల ప్రాసెస్, మళ్ళీ గొడవలు గందరగోళాలు, ఇంకొక సెకండ్ మ్యారేజ్ విషయంలో ఏదో అడ్జస్ట్ అయ్యి మళ్ళీ చేసుకోవడం. ఇవన్నీ కాకుండా ముందే తెలుసుకుంటే అర్క వివాహమా కుంభ వివాహం చేసుకుని దానికి సంబంధించిన పరిహారం చేసుకొని సేవ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ 2 ఫ్యామిలీలు, ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయిగా. సో ఇటువంటివన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పొచ్చు ఆస్ట్రాలజీలో, సంశయించుకుంటున్నాం డౌట్ఫుల్గాను చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.